యోగ్యమైనటువంటి కేటీఆర్ అన్న గారికి మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన జగదీష్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి బడుగు లింగయ్య గారికి మరియు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఒంపెత్తు నరసింహారెడ్డి గారికి మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారికి మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గతంలో ఏ పార్టీలో లేను. మొట్టమొదటిసారి గత 4 సంవత్సరాల నుంచి ఒక పార్టీలోంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ముందుకు పోవడం జరుగుతుంది. కేవలం మన ఇంటి పార్టీ, మన ఉద్యమ పార్టీ, మన రాష్ట్ర పార్టీ అయినటువంటి కేవలం టీఆర్ఎస్ పార్టీలు మాత్రమే ఈరోజు నాకు తెలంగాణ భవన్లో కాలబెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో వ్యవసాయ విద్య చదివినటువంటి విద్యార్థిని. ఆ రోజుల్లో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితోటి తప్పనిసరిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి జగదీష్ రెడ్డి అన్న గారికి నేను జీవితాంతం రుణపడి ఉండాలని రాజకీయంలో రావడం జరిగింది. నాకు కనీసం నా తండ్రి కావచ్చు, నా కుటుంబ నేపథ్యం కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు. కేవలం నేను సేవ చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అన్నగారు కేటీఆర్ గారు కామెంట్ చేస్తా ఉంటారు, కేటీఆర్ గారు విదేశాల్లో అది చేసి ఇది చేసినని. కానీ ఒక్కసారి మీరు హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. ఒక అన్న ఎవరో యూట్యూబ్ లో ఒక వీడియో చేసిండు, మీరు ఒకసారి క్లియర్ గా చూడండి. ఆ యూట్యూబ్ లో ఉన్న ఫ్లైఓవర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఆ బ్యూటిఫికేషన్ కావచ్చు, ప్రతిదీ చాలా గొప్పగా చేయడం నిర్మించడానికి. టీ హబ్ సెంటర్ పోతే, ఈరోజు డల్లాస్ సెంటర్ పోతే ఒక అమెరికాలో కనిపించే సాయంత్రం పోతే అలాంటి ఇష్టమైన నాయకులు మన కేటీఆర్ అన్న గారు. అది వదిలేసి పాత పద్ధతిలో మూసదారుల్లో ఇంకా పాత మన నాయకులను కాంగ్రెస్ వాళ్ళు ఎంచుకుంటే గదే ఉండదు, ఏదో పథకాలు అని చెప్తారు. పథకాలు ఇచ్చేది లేదు, ఏం లేదు, అట్లే పోతా ఉంటారు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు తప్పనిసరిగా కేసీఆర్ గారితో సాధ్యం, కేటీఆర్ అన్న గారితో సాధ్యం, కేటీఆర్ గారితో సాధ్యం, మన ఉమ్మడి నల్గొండ జిల్లా జగదీష్ రెడ్డి అన్న గారితో సాధ్యం. ఏ కార్యక్రమాలు జరగాలన్నా, ఎంత డెవలప్మెంట్ కావాలన్నా